ఆర్టీసీ సమ్మెలో అసువులు బాసిన డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో జరుగుతున్నాయి. శంకర్ గౌడ్ అంతిమ యాత్రలో పాల్గొనడానికి బంధుమిత్రులు, ఆర్టీసీ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నరసంపేట నుంచి ముత్తోజిపేట వరకు వాహనాలు భారీ సంఖ్యలో బారులు తీరాయి. అంతకుముందు ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఆర్టీసీ డిపోకి తీసుకువెళ్లాల్సిందేనని కార్మికులు పట్టుబట్టారు. వారికి బండి సంజయ్ కూడా మద్దతు పలకడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన అధికారులు, పోలీసులు శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఆయన కుమార్తె ఇంటికి తరలించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. దీంతో ముత్తోజిపేటలో ఉద్రిక్తత చల్లారింది. మా ప్రతినిధి పెద్దీష్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, తీవ్ర ఉద్రిక్తత నడుమ మొత్తానికి ఫైనల్గా సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చినట్టుగా అర్థమవుతోంది. శంకర్ గౌడ్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతుంది? అటు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు సఫలమా విఫలమా, కంక్లూజన్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, ఉదయం నుండి కూడా శంకర్ గౌడ్ మరణం అనేది ఒక హై టెన్షన్, ఒక హైప్ క్రియేట్ చేసింది. ఉదయం నుండి ఇక్కడ ముత్తోజిపేట గ్రామంలో ఉదయం 8 గంటలకు ఇక్కడికి డెడ్ బాడీ చేరుకుంది. అప్పటి నుండి కూడా ఈ గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణమే చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇంకొక వైపు మృతుడి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అంతా ఇక్కడికి చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం ఆర్టీసీలో పనిచేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలి, ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు న్యాయం జరగాలి, ఆ సమ్మె సఫలీకృతం కావాలని చెప్పి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ఆ కుటుంబానికి ఖచ్చితంగా తగు న్యాయం చేయాలని చెప్పి వారంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇంకోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడికి చేరుకొని నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఎక్కడికక్కడ అల్లర్లు కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తారు. అయితే వీళ్ళ కోరిక, ఈ కుటుంబ సభ్యుల కోరిక, తన ఎవరైతే ఇప్పుడు శంకర్ గౌడ్ మృతి చెందాడో అతన్ని చివరిసారిగా ఒక 5 నిమిషాలైనా అక్కడ నర్సంపేటలోని బస్టాండ్కు తీసుకువెళ్లాలని చివరిసారిగా వారంతా కోరారు. కానీ ఆ చివరి కోరిక అయితే నెరవేరలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల కూతురు అమ్మ చెప్పమ్మ, చివరి కోరిక నెరవేరిన మేమేం మాట్లాడలేము ఇప్పుడు. సో వాళ్ళంతా ఉదయం నుంచి వాళ్ళంతా కనీసం నీరు కూడా తాగలేదు, అన్నం కూడా తినలేదు, ఒక దయనీయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళంతా ఉదయం వాళ్ళ తండ్రి చివరి కోరిక ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కనీసం ఆ బస్టాండ్కు తీసుకువెళ్ళి ఒక 5 నిమిషాలను నివాళులర్పించే అవకాశం కల్పించడానికి కోరారు. కానీ ఆ కోరిక కూడా నెరవేరలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తుందని చెప్పి పోలీసులు అనుమతించకపోవడంతో చివరికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆర్డీఓ వచ్చి ఇక్కడ ఒక ప్రకటన చేశారు. 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు స్థానిక ఎమ్మెల్యే 5 లక్షలు ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు. సేమ్ టైంలో ఒక ఉద్యోగం, ఇదే ఆర్టీసీలో ఒక ఉద్యోగం ఇస్తాము, ఇందిరామ ఇల్లు ఇస్తున్నట్టుగా ఆర్డీఓ ఒక ప్రకటన చేశారు. సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి నెలకొన్నటువంటి ఉద్రిక్తతకు తెరపడింది. ఇప్పుడు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు, అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. పోలీసులు ఉదయం నుంచి కొన్ని వందలాది మంది పోలీసులు ఇక్కడ మోహరించున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి, తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి ఆర్టీసీ, జేఏసీ ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న వారంతా కూడా ఇక్కడ నిరసన తెలిపారు. ఇక్కడ శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆ కుటుంబానికి తగిన న్యాయం జరగాలి. ఆయన డిమాండ్, ఇప్పుడు ఆర్టీసీ చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెకు ఆ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆ డిమాండ్స్ అన్ని పరిష్కరించాలని చెప్పి కోరారు. సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి జరిగినటువంటి నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. శంకర్ గౌడ్ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రక్రియ కొనసాగుతుంది. థ్యాంక్ యూ పెద్దీష్.